వచ్చావు నీవు ఈ లోకానికి, వెళతావు నీవు మరో లోకానికి. వచ్చావు నీవు ఈ లోకానికి, వెళతావు నీవు మరో లోకానికి. మరణంతో ముడిపడింది ప్రయాణం, మరణంతో ముడిపడింది ప్రయాణం. నిన్ను పుట్టించిన దేవుడే నీ గమ్యస్థానం. సామాన్యుడి నుండి శాస్త్రవేత్త వరకు తప్పించుకొనినదే మరణం. ఏనాటికైనా ఈ మానవునికి దేవాది దేవుడు పాట ఎంతమందికి అయితే వినపడుతుంది? వచ్చావు ఆదేశం నీవు తిరిగి. ఎందుకంటే భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి మనిషి మరణం పేరుతో ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. వెళ్లే ముందు ఈ భూమి మీద దేవుడు మనిషికి ఆయుష్ కాలాన్ని ఎందుకు ఇచ్చాడు, మనము పుట్టక మునుపు దేవుడి విశ్వాన్ని ఎందుకు చేశాడు, మనము పుట్టిన తర్వాత తినడానికి, త్రాగడానికి, అనుభవించడానికి ఇంత పెద్ద సృష్టిని దేవుడు మమ్మల్ని ఎందుకు ఇచ్చాడు అని ఈ భూమి మీద మనం ఆలోచించవలసిన అవసరం ఎంతో ఉంది. కానీ భూమి మీద అసలు దేవుడు ఎందుకు ఇంత విశ్వాన్ని ఇచ్చాడు, అసలు ఎందుకు ఈ భూమి మీద మమ్మల్ని ప్రాణాలతో ఉంచాడు దేవుడు అని ఆలోచించడం మొదలుపెట్టేసి, భూమి మీద మనిషి అనేవాడు తినడానికి, త్రాగడానికి, సుఖించడానికి, ఎలాగైనా ఈ భూమి మీద సంపాదించుకోవాలి అని ఈ భూమి మీద కష్టపడుతూ ఒకరోజు మరణం పేరుతో ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ఇలా బ్రతకడానికేనా దేవుడు మమ్మల్ని ఈ జీవితాన్ని దేవుడి మమ్మల్ని ఇచ్చింది? ఇలా దేవుని కొరకు కాక ఈ భూమి మీద మా కొరకు మేము ఆలోచించడానికి ఆ దేవుడు మమ్మల్ని ఈ జీవితాన్ని ఇచ్చింది అంటే ప్రేమైన దేవుని వారలారా, ఈ భూమి మీద మనిషికి తినడానికి, త్రాగడానికి, సుఖించడానికి దేవుడు ఈ జీవితాన్ని ఇవ్వలేదు. వీటినన్నిటిని అనుభవిస్తూ వీటినన్నిటిని చేసింది ఎవరు? అసలు వీటినన్నిటిని అనుభవిస్తూ ఈ భూమి మీద దేని కొరకు బ్రతకాలి అని ఆలోచించడానికి దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చాడు. కానీ వీటిని ఆలోచించక మనిషి ఈ భూమి మీద తన శరీరాన్ని సుఖపెట్టడానికి ఎన్నో తప్పుడు మార్గాలను ఎంచుకొని దేవునికి వ్యతిరేకులుగా బ్రతికి దేవుని దృష్టిలో పాపలుగా మారిపోతున్నారు. గనుక పాపమనే ఈ మలినాన్ని శరీరాన్ని అంటించుకొని ఒకరి ఎడల ఒకరు ప్రేమ లేక, ఒకరి ఎడల ఒకరు మంచి మనస్సు లేక ఈ భూమి మీద తినుచు, త్రాగుచు, శత్రుత్వాలతో పెంచుకుంటూ ఈ భూమి మీద బ్రతుకుతూ దేవునికి బాధ పెట్టే కుమారులుగా ఈరోజు మారిపోతున్నారు. దానితో ప్రకారం అలాగే మనిషి ఎలాగైనా ఈ శరీరాన్ని సుఖపెట్టాలని వ్యభిచారాన్ని చేసేవాళ్ళు ఎంతోమంది, దొంగతనం చేసేవాళ్ళు ఎంతోమంది, ఒకరి సంపాదించుకోవాలని ఎంతోమందిని అన్యాయంతో బాధ పెట్టి సంపాదిస్తూ ఎన్నో మోసాలు చేస్తూ ఉంటారు మరికొంతమంది. ఇలా ఎన్నో తప్పులు మార్గాలు ఎంచుకొని ఈ శరీరంతో ఎన్నో పాపాలు చేసి దేవునికి బాధపడుతున్న ఈ మనిషిని